హాయ్ సుజాత గారు, హౌ ఆర్ యూ? ఫైన్. సుజాత గారేనా పేరు? పుట్టినప్పుడు అంటే ఏదో ఎస్లో పేరు ఉండాలని చెప్పారంట. ఆ, అని ఫస్ట్ ఏదో సుభద్ర అని పెట్టినట్టున్నారు. ఆ, మళ్ళీ సుభద్ర నుంచి సుజాతగా మారింది. ఓకే. మళ్ళీ తమిళ్ ప్రొడ్యూసర్ ఒక ఆయన సుజాత, మన ఆల్రెడీ పాత సుజాత హీరోయిన్ హీరోయిన్. గోరింటాకు సుజాత. తాను ఆల్రెడీ మలయాళంలో అప్పటికి ఎంట్రీ అయిపోయి సక్సెస్ఫుల్గా, సో ఆల్రెడీ ఒక సుజాత ఉన్నారు కాబట్టి ఆ సుజాత కాకుండా అప్పుడు అంతా జయ జయ ఉండేది కదా. అవును. సో జయ ఎస్ ఉండాలి కాబట్టి జయ సుధా అని పెట్టారు. ఇండస్ట్రీకి మీరు ముందా, జయప్రద గారు ముందా? నేను ముందు. మీరు ముందు. ఏ సినిమా కదా ఫస్ట్? పండంటి కాపురం. 12 కాపురం. కృష్ణ గారు, విజయనిర్మల గారు, ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్షన్. ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రొడ్యూసర్. దాంట్లో ఒక పార్ట్నర్ అనుకుంటా. ఓకే. అంటే పద్మాలయ ఏదో అప్పుడు ఏదో ఉంది, చిన్నపిల్లని కదా, 12 years నాకు అప్పుడు, ఓకే. అందుకని పెద్దగా గుర్తులేదు. బట్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక పార్ట్నర్ అనుకుంటా, Partner. ప్రొడ్యూసర్ దాంట్లో. ఓకే. సో దాంట్లో చాలా మహానటులు చాలా మంది ఉన్నారు దాంట్లో, అవును ముఖ్యంగా ఎస్వి రంగారావు గారు. అవును. ఓకే. ఫస్ట్ ఇండస్ట్రీకి మీ వాళ్ళు ఎవరన్నా వచ్చారా, లేకపోతే మీరే వచ్చారా? ఫస్ట్ ఇండస్ట్రీ కంటే ఉన్న ఆంటీ ఉన్నారు కదా, విజయనిర్మల గారు, విజయనిర్మల గారు ఆంటీ వచ్చారు. దాని తర్వాత నేను, అంటే ఎలాగ మీకు చుట్టం ఆవిడ? విజయనిర్మల గారు ఫాదరు, మా నాన్నగారు ఫాదరు, ఓకే. ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు క్లోజ్ ఓన్ బ్రదర్స్. ఓన్ బ్రదర్స్. ఓకే. సో వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు కాబట్టి ఓకే. ఫస్ట్ కజిన్స్ వాళ్ళు. ఓకే. సో అయితే మిమ్మల్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది విజయనిర్మల గారు. అవును సో ఆ సినిమాతో స్టార్ట్. అవును. ఏ రకం ఇది? మాది నేటివ్ ప్లేస్ చెన్నై. చెన్నై. అంటే తెలుగు వాళ్ళమే కానీ ఒకప్పుడు మెడ్రాస్ స్టేట్ కదా అప్పుడు. సో అక్కడ మా నాన్నగారు పుట్టింది కూడా చెన్నైయే. చెన్నైలోనే. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు పుట్టింది కూడా చెన్నైయే. సో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అంటే ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? మా మదరు, మా తాతయ్య గారు వాళ్ళంతా విజయనగరం. విజయనగరం. అలాగే మా నాన్నగారు అంటే మా మదర్ అంటే మా గ్రాండ్ మదర్, ఆమెమో తిరుపతి. ఓకే. సో ఉన్నారు ఓకే. తిరుపతికి అను విజయనగరానికి రూట్స్ అక్కడి నుంచి ఉన్నాయి. ఓకే. సో అయితే అక్కడి నుంచే యా రావటం. ఓకే. ఓన్లీ మా ఫాదర్ అక్కడే చెన్నైలో పుట్టడం వల్ల మాకు అలా. మీరు ఏం చదివారు అక్క మీరు? +2. +2 చదివారు. అదే చాలా కష్టమైంది. అది +2 ఎందుకంటే రావడానికే పెద్ద కష్టమైంది. ఓకే. సో చాలా చిన్న ఏజ్ లోనే మీరు హీరోయిన్ అయిపోయారు కదా? అంటే 12 years అప్పుడు ఏమైందంటే ఆ ఏజ్ వచ్చి ఏ క్యారెక్టర్ చేయడానికి, అలాంటి క్యారెక్టర్స్ వస్తేనే మనం చేయగలం. 12 years అప్పుడు. ఓకే. దాని తర్వాత ఒక 6 months 7 months గ్యాప్ అయింది. దాని తర్వాత కొంచెం క్యారెక్టర్ డిఫరెంట్ రోల్స్ చేశాను నేను. ఎక్కువ ఆ క్యారెక్టర్స్ అంతా నాకు వచ్చింది తమిళ పిక్చర్లు. ఓకే. బాలచంద్ర గారు సినిమాలు. ఇది కథ కదా? లే, అది హీరోయిన్. ఓకే. ఓకే. ఫస్ట్ అరంగేట్రం అని ఒక పిక్చరు, దాంట్లో ప్రమిళ హీరోయిన్. ప్రమిళకి సిస్టర్స్ ఇద్దరు ముగ్గురు, ఒకటి జై చిత్ర, ఒకటి నేను, బ్రదర్ ఏమో కమల్ హాసన్. సో నాకు 15 years ఎంతో ఉంటుంది, కమల్కి ఎంత 18 ఎంతో కమల్కి. అంత మేము యాజ్ ఎ టీనేజర్, జయ చిత్రకి ఏదో ఏజ్. సో నాకంటే 1 year పెద్ద చిత్ర. సో అట్లా మేము ఆ 16-17 years అప్పుడు ఆ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తాం బాలచంద్ర గారి సినిమాలో. దాని తర్వాత మళ్ళీ సొల్లత్తా నెనికరేన్ బాలచంద్ర గారు తీశారు. దాంట్లో మళ్ళీ ఒక క్యారెక్టర్ నేను, మళ్ళీ కమల్ హాసన్ దాంట్లో. తర్వాత నా నవల్ నీళ్ళైన ఒక పిక్చర్ తీశారు, దాంట్లో జమినీ గణేషన్ గారు ఓన్ ప్రొడక్షన్, అది బాలచంద్ర గారి డైరెక్షన్. మళ్ళీ నేను కమల్ ఒక పేర్. సో ఏంటంటే ఆ ఏజ్ బిట్వీన్ 14, 15, 16, 17, 18 మధ్య, 17 మధ్య ఎక్కువ ఈ టైప్ ఆఫ్ యంగ్ పేర్ ఉంటారు కదా, అలాంటి క్యారెక్టర్స్ నేను కమల్ చాలా సినిమాలు చేశాను తమిళ్. సో ఫస్ట్ బ్రేక్ వచ్చింది లక్ష్మణ రేఖ హీరోయిన్ గా తెలుగులో. ఓకే. అది బాగానే సక్సెస్ అయింది. దాని తర్వాత రాఘవేంద్రరావు గారి జ్యోతి సినిమాతో ఇంతవరకు నేను కంటిన్యూ అవుతున్నానంటే ఆ సినిమా వల్లే. సో పెద్ద హిట్. ఆ రోజుల్లో ఒక 16 years గర్ల్ వచ్చి అంత పెద్ద క్యారెక్టర్ చేయడం అన్నది సెన్సేషనల్ అయింది. చాలా మెచ్యూర్డ్ రోల్ కదా. ఓకే. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నువ్వు, అది చాలా పెద్ద హిట్. రామారావు గారితో ఫస్ట్ ఏ సినిమా హీరోయిన్ గా? రామారావు గారు నేను 2 సినిమాలు హీరోయిన్ గా చేయకముందు 2 సినిమాలు చేశాను. ఎదురిద్దరు ఒక పిక్చర్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, సెకండ్ హీరోయిన్ అది వాణిశ్రీ గారు హీరోయిన్ అది. దాని తర్వాత ఆయనకి కోడలుగా ఒక సినిమా చేశాను, సంసారం అన్న పిక్చర్. దాంట్లో జమున గారు, రామారావు గారు, ఆయన కోడలుగా యాక్ట్ చేశాను. రామారావు గారితో ఫస్ట్ సినిమా నేను చేసింది అంటే హీరోయిన్, అంటే ఆల్మోస్ట్ హీరోయిన్ క్యారెక్టర్. లాస్ట్ లో మానట్ అప్పుడు 2 heroines లాగే అది కూడా, అడవి రాముడు. దాని తర్వాత ఇంకా అడవి రాముడు తర్వాత ఇంకా చాలా సినిమాలు, డ్రైవర్ రాముడు, అది ఇది. అరకు వెళ్ళి చేశారు కదా డ్రైవర్ రాముడు. డ్రైవర్ రాముడు అరకు. ఎలా ఉండేది ఆయనతో ఎక్స్పీరియన్స్?
ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా జనరేషన్ వచ్చి కొంచెం డిఫరెంట్, ప్రీవియస్ జనరేషన్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నింది. అది కూడా చెన్నైలో పుట్టిన వాళ్ళకి చాలా ధైర్యం ఎక్కువ. జ- ఒక డిఫరెంట్గా అంటే వెరీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఉమ్, సో నేను ఐ వాజ్ లిటిల్ డిఫరెంట్ మిగతా వాళ్ళకంటే, అంటే మా బ్యాచ్లో కొంచెం ఎక్కువ. సో రామారావు గారు అంటే తెలిసేది కాదు, సినిమా అంటే పన్నెండు కాపురం అది యాక్ట్ చేసినా కూడా ఏమని చెప్పగలనంటే భయం అనేది ఉండేది కాదు. ఓకే. పెద్దవాళ్ళు కాబట్టి మర్యాద ఉండేది కానీ భయం ఉండేది కాదు. సీనియర్ యాక్టర్ అంటే నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర చూడాలి, నేర్చుకోవాలి అన్నది మాకు ముందే చెప్పేస్తారు. వాళ్ళు రాగానే సెట్కి రాగానే వాళ్ళకి నమస్కారం పెట్టాలి, లేచి నించోవాలి పెద్దవాళ్ళు వస్తే. ఆ డిసిప్లిన్ అంతా మన ఇండస్ట్రీ మనకి ముందు అందరూ చెప్పేవాళ్ళు, పెద్దవాళ్ళు మనకంటే సీనియర్స్ చెప్పేవాళ్ళు. సో అట్లా అది పాటించగానే భయం ఎప్పుడు ఉండేది కాదు, భయం ఉండేది కాదు. సో ఆ కమ్యూనికేషన్ ఇది రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఆ కంఫర్ట్ జోన్, మనకు కంఫర్టబుల్గా ఉంటేనే మనం పర్ఫామ్ చేయగలం కదా. సో అందువల్ల బాగానే మాట్లాడేవారు బోత్ ఆఫ్ దెమ్. షూటింగ్ టైంలో చాలా రిజర్వ్గా ఉంటారు కదా మీరు. అంటే నాకు బాగా తెలిసిన వాళ్ళైతే బాగా మాట్లాడతాను, తెలియని వాళ్ళైతే బాగా అంటే రిజర్వ్ అని చెప్పలేం కానీ కొంచెం అంటే ఇప్పుడు చూస్తే వెనక్కి తిరిగి చూస్తే కొంచెం మూడీ ఏమో అని అనిపించేది నాకు. అంటే నాకు ఇష్టమైన నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏది ఉన్నా గంటల తరబడి మాట్లాడేదాన్ని. ఓకే. లేకపోతే ఏదో ఒక అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఒక నావల్లో ఒకటి బుక్ తీసుకుని వచ్చి చదువుకోవడం అన్నది ఒక విధంగా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం. సో ఖాళీగా ఇలా కూర్చున్నా ఉంటే ఎవరికి వాళ్ళు వచ్చి కూర్చుని పక్కన కూర్చునేసి ఇంకా కబుర్లు మాట్లాడతారు, చెప్తారు. కబుర్లు చెప్తారు. సో అందువల్ల ఎందుకులే అని ఆ రోజుల్లో హీరోయిన్లన్నా చాలా మంది ఏదో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇష్టమైన పుస్తకాలు ఏదో తెచ్చుకుని చదువుకునేవాళ్ళు.